మంచిది ప్రేమైన దేవుని వల్లరా దేవుని కృపను బట్టి దేవుని లేఖనాల్లోంచి దేవుడు అనేక విషయాలు మన కొరకు కేవలం భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకు మాత్రమే దేవుడు ఈ గ్రంథాన్ని రాయించాడు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ఈ సమాజంలో మనుషులు సాక్షాత్తు దేవాది దేవుడు సృష్టించినటువంటి మనుషులలో దేవునికి దూరం అయిపోయినటువంటి సందర్భాన్ని బట్టి మనుషులకే ఈ గ్రంథాన్ని దేవుడు ఎక్కువగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మన గురించే దేవుడు వ్రాయించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. దేవుని గ్రంథంలో ఒక మంచి అద్భుతమైనటువంటి మాట దేవుడు యెషయా గ్రంథంలో 24వ అధ్యాయంలో మనుషుల్లో కొదువైంది, మనుషుల్లో కొరతగా ఉంది, మనుషుల్లో లేనిది క్షమించాలి ప్రియులారా. మరి దేవుని కృపను బట్టి ఈ ఫోను రావటం జరిగింది, కొంచెం అంతరాయమైంది. కాబట్టి ప్రియులారా, యెషయా గ్రంథంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, 11వ వచనం చూస్తే మనం, ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషమంతయు అస్తమించును, దేశంలో ఆనందం లేదు. పిల్లలు మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆనందం, దేశంలో సంతోషం లేదు. అంటే మనుషుల్లో కొదువైంది, కరువైంది ఏదైనా ఉంది అంటే సంతోషం లేదు, ఆనందము లేదు. కారణం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనుషుల్లో, దేశంలో అంటే దేశంలో మనుషులే ఉన్నారు, ఈ మనుషుల్లో ఆనందం లేదు, సంతోషము అస్తమించను. అందుకే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఆనందం లేనటువంటి ప్రజల కొరకు, సంతోషం అస్తమించినటువంటి వారి కొరకు దేవాతి దేవుడే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు మరి పంపించాడు. ఈరోజు ప్రియులారా, సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు కూడా చాలా మంది ఆనందం, సంతోషం ఎక్కడుందనుకుంటున్నారంటే ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి. ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని బట్టి ఆనందపడాలనుకుంటున్నారు, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషపడాలనుకుంటున్నారు. కానీ ఈరోజు సామాన్యుడు మొదలుకొని సామంతుల వరకు కూడా ఎవరు ఆనందం లేదు, సంతోషం లేదు. ఈ ఆనందం, సంతోషం ఎందుకు లేదయ్యా అంటే అసలు దేవుడే వారి హృదయాల్లో లేనప్పుడు
ఇక ఆనందం సంతోషం అనేది వారు ఉందని భ్రమపడుతున్నారు. ఈరోజు సామాన్యుడు మొదలుకొని సామంతుల వరకు కూడా దేశంలో ఆనందం లేదు. ఆనందం అంటే నిజమైనటువంటి ఆనందం, దేవుని ఆనందం, దేవుని బట్టి ఆనందించటం, దేవుని బట్టి సంతోషించటం. చూడండి, ఆ ఆనందం సంతోషం అనేది నిజమైనటువంటి ఆనందాన్ని, దేవుని సంతోషాన్ని అనుభవించే పరిస్థితిలో లేరు. కారణం ఏంటంటే వారు లోకాన్ని కోరుకున్నారు. లోకాన్ని వారు ఎప్పుడైతే కోరుకున్నారో, లోకాన్ని ఎప్పుడైతే ప్రేమించారో, లోకాన్ని ప్రేమించి దేవుణ్ణి పక్కన పెట్టి వారు ఆనందం కోసం పరిగెత్తున్నారు. సంతోషం, ఆనందం ఈ లోకంలో ఉందనుకుంటున్నారు. లోకాన్ని బట్టి, లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి ఆనందం సంతోషం, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని బట్టి ఒక మంచి ఇల్లు కట్టుకుంటే ఆనందంగా ఉండొచ్చు అనుకుంటున్నారు. లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని గొప్పగా సంపాదించుకుంటే అది ఒక ఆనందం అనుకుంటున్నారు. కానీ నిజమైనటువంటి ఆనందం, నిజమైన సంతోషం దేశంలో, దేవుడి మాట ఎంత గొప్ప మాట అండి, దేశంలో ఆనందము లేదు. గొప్ప మాట యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ 24వ అధ్యాయం మొత్తం కూడా మీరు పరిశీలన చేస్తే ప్రియులారా, పరిస్థితులన్నీ కూడా అంతా బిజినెస్ జరుగుతుంది. అందరూ పరిగెత్తుతున్నారు. దేనికోసం పరిగెత్తుతున్నారు అంటే లోక సంబంధమైనటువంటి 60-70 సంవత్సరాల జీవితంలో వాటి కొరకు పరిగెత్తుతున్నారు తప్ప దేవుని యొక్క ఆనందాన్ని, దేవుని యొక్క సంతోషాన్ని వారిలో లేదు. అందుకని యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, ప్రయాసపడి భారాన్ని మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి అన్నాడు యేసు ప్రభు వారు. నిజంగా ప్రియులారా, మనం ఈ మాటలో ఆలోచన చేస్తే లోతుగా, అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేశంలో ఆనందం లేదు, సంతోషం లేదు. ఈరోజు ప్రియులారా అనుకుంటున్నారు లోక సంబంధమైనటువంటి వాటిని, సినిమాలు చూస్తే ఆనందం, సీరియల్స్ చూస్తే ఆనందం, సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఉంటే అదొక ఆనందం. ఇవన్నీ కూడా విషాదాలే, విషాన్ని ఎక్కించుకుంటున్నాం మనం బాడీకి. కాబట్టి యేసు ప్రభు వారు చెప్తున్న మాట మాత్రం అద్భుతమైన మాట. ప్రయాసపడి భారమును మోసుకుంటున్న సమస్త జనులారా. అందరూ భారంతో ఉన్నారంట. సమస్త జనులు కూడా భారంతో ఉన్నారు. భారంతో ఉన్నటువంటి వాళ్ళకి ఇక దేవుని ఆనందం ఏముంటది, దేవుని సంతోషం ఏముంటది భారంతో ఉన్న వాళ్ళకి? కాబట్టి యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తును. విశ్రాంతి, నా దగ్గరకు వస్తే విశ్రాంతి. అవునండి, అద్భుతమైన ఆయన నిజమైనటువంటి విశ్రాంతిని పొందాడు. విశ్రాంతి నా దగ్గరకు వస్తే, నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆయన యొద్దకు వచ్చినప్పుడు విశ్రాంతి ఉంటుందంట. ప్రాణములకు విశ్రాంతి దొరుకును. విశ్రాంతి అంటే శాంతిగా ఉండటమే విశ్రాంతి. ఈరోజు ప్రియుల ప్రపంచంలో నిజమైనటువంటి శాంతిని అనుభవించలేకపోతున్నారు. నిజమైనటువంటి ఆనందం లేదు. భ్రమ ఆనందంగా ఉన్నామనే భ్రమలో ఉన్నారు ఈరోజు. కాబట్టి నిజమైనటువంటి విశ్రాంతి,
అనేది మనుషులకు కరువైంది. ఆనందం లేదు, సంతోషం లేదు. ఈరోజు కుటుంబాల్లో ప్రియులారా ఆలోచన చేయండి. కుటుంబంలో ప్రియులారా ఆనందంగా ఉండగలుగుతున్నారా? సంతోషంగా ఉండగలుగుతున్నారా? ఆనందం సంతోషం ఎవరికి ఉంటుందంటే జీసస్ దగ్గరికి, అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళకి నిజమైనటువంటి ఆనందాన్ని గురించి తెలుసుకున్నప్పుడే దేవుని ఆనందం ఏంటి, దేవుని సంతోషం ఏంటంటే అపోస్తులైన పౌలు అంటాడు. ఎందుకంటే అపోస్తులైన పౌలు ఏమంటాడంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఏమంటాడంటే ఒక అద్భుతమైన మాట. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1 కొరింథీ, ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే 1 కొరింథీ 7వ అధ్యాయం చూస్తే, సహోదరులారా నేను చెప్తుంది ఏమనగా కాలము సంకుచితమైనది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండవలెను. ఏలైనగా ఈ లోకపు నటన గతించుతున్నది. ఇక్కడ కూడా చూస్తే ప్రియులారా మనం ఆలోచన చేస్తే మనుషుల యొక్క చింత అంటే నిజమైనటువంటి ఆనందం లేదు, సంతోషం లేదు. ఈ లోకం అనేది లోకం మనుషుల యొక్క మనసుల్లో నిండిపోయింది. ఇక్కడ మీరు చింత లేని వారై ఉండవలను అని కోరుతున్నాను. చాలా విషయాలు చెప్తున్నాడు, ఫ్యామిలీ విషయాలు చెప్తున్నాడు. పెళ్లి కాని వాడు ప్రభువుని ఎలాగ సంతోషపెట్టగలని ప్రభు విషయమై కార్యముల గురించి చింతిస్తున్నాడు. ఇది బాగుంది. పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగ సంతోషపెట్టగలని లోక విషయమైన వాటి గురించి చింతిస్తున్నాడు. ఇంకేం సంతోషం ఉంటే చెప్పండి. కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు అపోస్తలుని పౌలు చెప్తుంది ఏంటంటే, మీరు చింతలేని వారుగా ఉండండి. మీరు ఇక్కడ మనం అనేక విషయాలు చెప్తున్నట్టు వల్లనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందు ఆత్మయందును పవిత్రురాండ్రయుండుటకు ప్రభు విషయమైన కార్యములకు వచ్చి చింతించుతురు గాని, పెళ్లి అయినది భర్తను ఎలా సంతోషపెట్టగలని లోక విషయమైన వాటిని వచ్చి చింతిస్తుంది. మీకు ఉరి వడ్డవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందరేమీ లేక ప్రభు సన్నిధానవర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులారా మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఇదంతా మీరు చూస్తే ఆ లిస్టు నిజమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని మనం అనుభవించాలి. ఈ లోకంలో నటన అంటున్నాడు. నిజమైనటువంటి ఆనందం సంతోషం ఈరోజు ప్రపంచంలో మనుషులపై రోగాలు ఎందుకు దాడి చేస్తున్నాయో చెప్పమంటారా? మనుషులపై రోగాలు ఎందుకు దాడి చేస్తున్నాయంటే మనుషుల్లో ఏమి కొదువైంది అంటే మనుషుల హృదయాల్లో దేవుని ఆనందం లేకపోవటం, దేవుని సంతోషం లేకపోవటం, దేవుని సంతోషాన్ని పొందుకోలేకపోతున్నారు, దేవుని ఆనందం. నిజంగా పిల్లరా దేవుడే మానవ హృదయాల్లో ఉన్నప్పుడు, దేవుని వాక్యం మన హృదయాల్లో ఉన్నప్పుడు, అని దేవుడిచ్చిన వాక్యం మన హృదయాల్లో ఉన్నప్పుడు, మన మనసు దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే మీరు చింతలేని వారే ఉండాలి. మీకు అనేక రకాల ఆలోచనలతో ఉన్నారు. చింతండి, కల్మషం ఏమండి, ఒక గృహంలోని ఈర్ష్య, ద్వేషం ఏమండి, రకరకాలవన్నీ చోటు చేసుకోండి కుటుంబాల్లో కూడా. కాబట్టి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా
నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆనందాన్ని పొందుకోవాలి, దేవుని యొక్క సంతోషాన్ని పొందుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే మనుషులకు రోగాలు ఎందుకు బాగా వస్తున్నాయి అంటే, ప్రియులారా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ సలహా ఇచ్చేది ఏంటంటే, మీరు ప్రశాంతంగా ఉండండి అంటుంది డాక్టర్ గారు. ఒక 3 నెలలు 4 నెలలు బెడ్ మీద ఉన్న హాస్పిటల్కి రోగం మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ గారు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు రెస్ట్ తీసుకోండి, మీరు ఏ పని చేయొద్దు. ఏమండి, దేవుడు, భవిష్యత్తు కలిగినటువంటి దేవుడు ప్రియులారా మన పట్ల ఎంతో బాధ్యత కలిగి, మన పట్ల ఆయన ఎంతో ఆలోచిస్తున్నాడండి. చూసారు ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి తండ్రి. ఎందుకంటే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్తలో చూస్తే ఒక మాట, పౌలు చెప్పినటువంటి సందర్భాన్ని బట్టి కూడా మనం ఆలోచన చేస్తే, ఆనందం సంతోషం పొందుకోవాలి, నిజమైన ఆనందం సంతోషం పొందుకోవాలి. ఇక్కడ యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారిలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే, ప్రయాసపడి భారాన్ని మోసుకున్నటువంటి సమస్త జనులారా, అంటే ఆ కాలంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు కావచ్చు, ఇక అందరూ ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అని అంటుంటారు ఒక్కొక్క ప్రోడక్ట్ మీద, అన్ని దీనిలో అన్ని కలిపి ఉంటాయి అని, ట్యాక్సెస్ అన్ని కూడా. ఇక అలాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ప్రియులారా మనం ఆలోచన చేస్తే, ఇక్కడ అన్యజనులు వీటన్నిటి విషయం విచారం, వాళ్ళు ఇదే 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 ఆలోచన, ఈ లోకం 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 తప్ప ఉన్నదాన్ని బట్టి దేవుని యొక్క కోరిక ఏంటంటే, ఉన్నదాన్ని బట్టి సంతోషపడటం నేర్చుకో, లేని దాన్ని బట్టి బాధపడటం మానుకో. అప్పుడు నువ్వు నిజమైన ఆనందంగా ఉంటావు, నిజమైన సంతోషం కలిగి ఉంటావు దేవుల్లో. అదే యేసుప్రభు అన్నాడు, విచారిస్తున్నారు ఈరోజు ప్రపంచంలో మనుషులు. ఆనందం, దేశంలో ఆనందం లేదు అంటున్నాడు ఆయన, సంతోషం అస్తమించిన అంటున్నాడు 24వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో. అంటే మనుషుల్లో ఆనందం లేదు, నిజమైన దేవుని ఆనందం లేదు, నిజమైన దేవుని సంతోషం లేదు. విచారాలు, అన్ని విచారాలే, విచారాలు, ఆచారాలు, ఏమండి, ప్రచారాలు చూడండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని ఆలోచనలండి. కాబట్టి అన్యజనులకి మనకి మీకు తేడా ఉండాలి, నన్ను వెంబడించేటట్టు మీకు నాకు తేడా ఉండాలి. మీరు నా యొద్దకు వచ్చారంటే మీరు నా కాడి చాలా తేలిక. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చిన తర్వాత ఎంతగా ఆయన దేవుని ఆనందంతో ఉన్నాడు, ఎంతగా దేవుని సంతోషాన్ని పొందుకున్నాడు. దేవుని సంతోషం, దేవుని ఆనందం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. అందుకనే ప్రియులారా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటి వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎంత గొప్ప మాట అండి. ఈ మాట మీద నమ్మకం ఉండాలి. ఈ మాట నేను చెప్పడం మీరు వినటం కాదు, కానీ ఆయన యొద్దకు వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన శాంతి, ఆయన ఎంత శాంతిగా ఉన్నాడో ప్రజల పట్ల, ఆయన ఎంత ప్రేమగా ఉన్నాడో, ఎంత సహనంగా ఉన్నాడో, ఎంత ఓర్పుగా ఉన్నాడో, ఎంత ఓపికగా ఉన్నాడో, ఇవన్నీ మనకి చాలా అవసరం ప్రియులారా. దేవుని ఆనందం, దేవుని సంతోషం తన భక్తుల్లో దేవుడు చూశాడు. అందుకే రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. అంటే ఒక రోజు అనేది రేపటి రోజు. అంటే రేపటి గురించి మనం ఆలోచించొద్దు అన్నాడు. దేవునితో ఆనందించు, ఈరోజు దేవుని సంతోషం కలిగి ఉండు.
దాని సంగతులు ఏమంటే చూసారా, రోజు మన గురించి ఆలోచించేలా దేవుడు చేశాడు. ఇంకో విషయం ఏంటంటే, గొప్ప పరమతండ్రి ప్రేమ చూస్తే వండర్ఫుల్ అండి. ఈ అనుభవం ఉండాలండి. ఇప్పుడు వాక్యాన్ని నేను చెప్పటం కాదు, కానీ ఆ వాక్యాన్ని నేను అనుభవించాలి. ఆ వాక్యం తండ్రి అయిన దేవుని యొక్క ఆనందాన్ని నేను అనుభవించాలి, దేవుని యొక్క సంతోషాన్ని నేను అనుభవించాలి. ఆ ఫీలింగ్, ఆ ఫీల్, ఆ యొక్క ఆ టేస్ట్ లేకపోతే ప్రియులారా మనం వేస్ట్ అన్నమాట. టేస్ట్ అనుభవించాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. టేస్ట్ అన్నమాట. టేస్ట్ లేకపోతే వేస్ట్ గా ఉంటాం ప్రియమైన వాళ్ళరా. దేవుని ఆనందం, దేవుని సంతోషాన్ని పొందుకోవాలి మనం. కాబట్టి అసలు ఈ లోకంలో దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా సంఘంలో చేర్చబడినటువంటి మనము ఈరోజు ప్రియులారా, ప్రేమ దేవుని యొక్క, మన మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు మనము అందరితో సమాధానంగా ఉంటాం, అందరినీ ప్రేమిస్తుంటాం. మన మనసు దేవుని మీద ఆనుకోనప్పుడు దేవుని ఆనందం మనలో ఉండదు, దేవుని సంతోషం మనలో ఉండదు, అంత లోకమే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. మన గురించి ఆయన చింతిస్తున్నాడు. మన గురించి ఆయన చింతిస్తున్నాడంటే మనం ఈ వాక్యాన్ని చదువుతామండి. ఎంతవరకు ఇక మనము ప్రియులారా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంటే, మనం చూసారు ఎంత చక్కగా దేవుడు మన 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 మీద ఎంత ప్రేమ ఉందో తండ్రి అని దేవునికి. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎప్పుడన్నా ఆయన మీద వేయటం నేర్చుకున్నాం మనం? మన సొంత తెలివి, మన సొంత జ్ఞానము, మన సొంత బుద్ధి మనం ఉపయోగిస్తామండి. సొంత తెలివి, సొంత బుద్ధి, సొంత జ్ఞానం ఉపయోగిస్తాం అన్ని విషయాల్లో. ప్రియులారా, ఒక సందర్భం ఏదైనా కుటుంబ విషయాల్లో కానివ్వండి, ప్రతి విషయములో కూడా ఆనందపడటం నేర్చుకోవాలి. ముందుగా సంతోషపడటం నేర్చుకోవాలి. ఒక గృహంలో ఉంటారు అంటే, నేను సర్వే ప్రియులారా ఆలోచన చేస్తే, గుడికి అందరూ వస్తారు, అత్తాకోడలు గుడికి వస్తారు, గుడిలో వరకే, ఇంటికి వస్తే సమాధానం ఉండదు, అత్తాకోడలకు సమాధానం ఉండదు. వాక్యము స్పష్టంగా చెప్తుంది ఆయన ఆనందాన్ని. నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతి. ఈరోజు మనుషులపై ప్రియులారా, మనుషులకు రోగాలు ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే, యేసు ప్రభు వారు ముందే చెప్పాడు, ప్రయాసపడి భారాన్ని మోసుకొనుతున్నటువంటి సమస్త జనులారా, భారం ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనసులో పడినప్పుడు మనసుకు భారం అవుద్ది, మనిషికి భారం అయిపోతుంటే మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. గుర్తుంచుకోవాలి. ప్రశాంతంగా ఉండమ్మా అంటున్నాడు డాక్టర్ గారు మన ఈ మధ్యకాలం వెళ్తే. ఉండు బాబు అంటున్నాడు. ఎక్కడ లోకంలో ఒక సీరియల్ చూసినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు, చాలా సీరియల్స్ లో ప్రశాంతత ఉందనుకుంటారు, సెల్ ఫోన్ లో ప్రశాంతత ఉందనుకుంటారు,
ఆ సినిమా హాల్లో ప్రశాంతత ఉందంటున్నారు, ఆనందం ఉందనుకుంటున్నారు, సంతోషం ఉందనుకుంటున్నారు. ఎక్కడ లేదండి. నిజమైనటువంటి ఆనందము దేవుని యొద్దే ఉంది. నిజమైన సంతోషం దేవుని యొద్దే ఉంది. ఆ దేవాది దేవుడే నీకున్న చింతలన్నిటినీ ఆయన మీద వేయమని చెప్తున్నాడు. ఎంత గొప్ప నిర్ణయం తీసుకుంటాడండి మన పట్ల. అలాంటి నిర్ణయాలు మనం తీసుకోకుండా మన సొంత బుద్ధి, సొంత జ్ఞానం, సొంత తెలివి ఉపయోగిస్తే చెప్తున్నాడు, మీరు నేను చెప్పిన ప్రకారంగా, నా వాక్య ప్రకారంగా నిబ్బరమైన బుద్ధి సమాధాన పడటానికి ఇష్టపడాలి. ఈ మధ్య ఒక సందర్భంలో సమాధానం లేని పరిస్థితుల్లో ప్రభాకర్ గారు ఒక మంచి విషయం చెప్పారు. నన్ను వెళ్ళి సమాధాన పడు, ఏం పర్వాలేదు. నిజంగా చాలా తగ్గించుకున్నా. నేను ప్రశాంతంగా ఉన్నా. అప్పుడు దాకా భారంగానే ఉన్నా, కోపంగానే ఉన్నా. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి చెప్పినా కానివ్వండి, దేవుని వాక్యం చెప్పినా కానివ్వండి, నువ్వు ఎప్పుడైతే భారాన్ని మోస్తున్నావో, ఒక వ్యక్తి మీద ఈర్ష్యపడుతూ ఆ భారం ఎప్పుడైతే మన మీద ఉంటుందో, ఈ లోక సంబంధమైన ఏ భారమైనా నువ్వు మోయటానికి ఇష్టపడుతున్నావంటే, మన మీద వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో, లోపల ఉన్నటువంటి మరి మన బాడీలో ఎప్పుడు నిత్యము దేశానికి సైనికులు ఏ విధంగా కాపలా ఉన్నారో లోపలికి రాకుండా మనకి ఉగ్రవాదులు కానివ్వండి, ఇంకా మన లోపలికి రాకుండా ఏ విధంగా అయితే సైనికులు కాపలా ఉన్నారో, మన బాడీలో నిత్యము పోరాటం జరుగుతుంది. మంచి వాటికి, మంచి కణాలకి, చెడ్డ కణాలకి పోరాటం జరుగుతూనే ఉందండి బాడీలో, హ్యూమన్ బాడీలో. ఎవరైతే భారాన్ని మోస్తున్నారో వాళ్ళకి దేవుని వాక్యము తెలియకపోయినప్పుడు, అది వీరు తెలిసిన తర్వాత ఆ భారాన్ని తీసేసుకోకపోతే, ఎప్పుడైతే దేవుని యొక్క లక్షణాలు మనలోకి రాకపోతే, మనలో శాంతి ఉండదు, మనలో సమాధానం ఉండదు, మనకెప్పుడు ఈర్ష్య, పగ, ద్వేషాలు ఇవన్నీ మనలో ఉంటాయిగా. దేవుని ఆనందం ఉండదు, దేవుని సంతోషం ఉండదు. ఎవరైతే మనసులో భారాన్ని మోస్తున్నారో వాళ్ళకి డిసీజులు ఎక్కువైపోతాయి అన్నమాట. దయచేసి ప్రియులారా, ఇక్కడ చెప్తున్నాడు పేతురు గారి ద్వారా చెప్తున్నాడు, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. విజయవాడ వంటంలో కాదు, లేక ఇంకా ఆ గల్లీ ఈ గల్లీ అక్కడ ఇక్కడ కాదండి తిరిగేది, మనలోనే వాడు మన జీవితాన్ని ఎటువైపు నడిపిస్తారంటే లోకం వైపు నడిపించి మన జీవితాన్ని ఆగం చేస్తాడు వాడు. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, ఒకసారి ఆలోచన చేద్దాం. దేశంలో ఆనందం లేదు, సంతోషం అస్తమించును అంటున్నాడు. ఆ దేవుని ఆనందం, దేవుని సంతోషం, దేవుని సంతోషం పొందుకోవటానికి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. లేఖనాల్లోంచి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక చూస్తే ఒక మంచి మాట ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చూడండి ఎంత చక్కగా ఉందండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడు గాని. వండర్ఫుల్ వర్డ్. దేని గురించి చింతపడకుడు గాని, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఎనీవనండి, ఏదైనా సరే
చేతనైనంత వరకు మనం చేద్దాం. చేత కానిది ఏదైనా ఉంటే ప్రభు మీద భారం వేయాలి. ఇక్కడ చూడండి, దేవునికి తెలియజేయండి, దేవునికి తెలియజేయండి. దేవునికి అవకాశం ఇవ్వకుండా మనము అవకాశాలను మనమే తీసుకుంటున్నాం. అవకాశాలను మనం తీసుకోవటం వలన మనలో ఆనందం లేదు, సంతోషం లేదు. అందుకని అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. కాబట్టి ప్రేమ దేవుని వల్ల దేవునికి నచ్చింది ఏంటంటే చింతించుట. లేనిదా చింతలన్నీ ఎక్కువ దేని వల్ల వస్తాయంటే ఎక్కువ లేని దాని గురించి చింతలు, లేని వాటిని బట్టి చింతలు. కాబట్టి ఉన్నదానితో సంతోషపడు, లేని దాని గురించి బాధపడకు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమైన వాళ్ళరా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని గ్రంథంలో యోబు గారు గురించి మనం ఒకసారి మనసు పెడితే అన్ని పోవటమే, అన్ని పోవటమే, అన్ని పోవటమే, రావటం ఏమీ లేదు, అన్ని పోవటమే. కానీ అన్ని పోతున్నప్పటికీ, ఏమీ లేనప్పటికీ కూడా, కానీ దేవుని ఆనందం ఆయన్ని లోకాన్ని మరిపింపజేసింది. దేవుని సంతోషం లోకాన్ని మరిపింపజేసింది ఆయన జీవితంలో. సమాజం ప్రియులారా, ఈరోజు డబ్బు ఉన్నవాడికి గౌరవం ఇస్తుంది, అధికారం ఉన్నవాడికి గౌరవం ఇస్తుంది. కానీ దేవుడు ప్రియులారా ఈ లోక సంబంధమైనటువంటివి ఏదున్నా ఏది లేకున్నా మనకు నిజమైన ఆనందాన్ని పొందుకుందాం, నిజమైన సంతోషాన్ని పొందుకుందాం. అందుకని యోబు గారి జీవితంలో ఎప్పుడు ఆయన పోయిన వాటి గురించి బాధపడలేదు. తన యొక్క దేహమే ప్రాబ్లం అయిపోయినా కూడా ఆయన ఏమాత్రం కూడా బాధపడలేదు. దేవునికి స్తోత్రం అన్నాడండి. అన్ని పోతున్నప్పుడు ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పగలరా? అన్ని వస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం అంటారు. అన్ని బాగున్నప్పుడు స్తుతి కూటాలు, గృహ కూటాలు పెడతారు. బాగలేనప్పుడు గృహ కూటాలు, స్తుతి కూటాలు పెడతారా? కానీ యోబు గారు బాగలేనప్పుడు దేవునికి స్తోత్రం, బాగున్నప్పుడు దేవునికి స్తోత్రాలు, దేవునికి ఉదయం ప్రతినిత్యము కూడా ఆయనకి యాగాలన్నీ చేశాడు, దేవునికి బలి అర్పించాడు. బాగలేనప్పుడు కూడా దేవునికి స్తోత్రం అన్నాడండి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక అన్నాడండి. కాబట్టి ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క సంతోషం దేశంలో లేదట. కాబట్టి మనం దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క సంతోషం మనకు ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు ఈ లోకం మనకి చాలా చిన్నగా కనపడుద్దండి, పెద్దగా కనపడదు. ఈరోజు ప్రియులరా, యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి. 26వ అధ్యాయం 3వ వచనం చూస్తే చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసమించి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకునుడి. చూసారా ఎంత ఎవని మనసు నీ మీద, దేవుని మీద మనస్సు అనుకోవడం అంటే ఎలా అండి? అది ఇప్పుడు చెప్పబడినటువంటి ప్రతి మాటలను బట్టి మనం దేవునికి లోబడినప్పుడు, మన మనసు దేవుని మీద ఆనుకున్నప్పుడు ఈ ప్రపంచం మనకి చిన్నదిగా కనపడుద్ది. మనం దేవుని ఆనందం కలిగి ఉంటాం, దేవుని సంతోషం కలిగి ఉంటాం, లేని వాటి గురించి బాధపడం, ఎవరి మీద ఈర్ష్యపడం, ఎవరితో గొడవలు పడం.
అందరిని ప్రేమించేటటువంటి మనసు కలిగి ఉంటాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రేమైన వాళ్ళారా, ఈరోజు మనుషుల్లో కరువైంది ఏమిటాయంటే దేవుని ఆనందం కరువైంది, దేవుని సంతోషం కరువైంది. లోకానందం ఉంది, లోక సంతోషం ఉంది. ఎందుకంటే నోవాహు దినములలో నోవాహు వాడు సిద్ధపరచుచుండగా జనులు తినుచు త్రాగుచు నారు నాడుచు ఇండ్లు కట్టుకొనుచు అమ్ముచు కొనుచు, ఇది లోకానందం, లోక సంతోషం. కానీ దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క సంతోషం ఎవరిలో కనిపించిందా అంటే నోవాహు కాలంలో నోవాహు కుటుంబంలో కనిపించింది. దేవుని సమాచారం నమ్మిండు నోవాహు. లోకానందం, లోక శాంతి, లోకానందం, లోక సంతోషంలో ఉన్నవాళ్ళు దేవుని యొక్క వర్తమానాన్ని అంగీకరించే పరిస్థితి ఉండదు. ఇక బిజీగా ఉంటుంటారు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ లోకంలో అందరి మధ్యలో ఉన్నటువంటి నోవాహు దేవునితో ప్రతి దినము ఆనందపడుతున్నాడు. దేవునిలో కుటుంబం, దేవునిలో సంతోషపడుతున్నారు వాళ్ళు. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈ యొక్క రాత్రికాల సమయంలో యెషయా గ్రంథం ప్రకారం మనం ఆలోచన చేసిన దేశంలో ఆనందము లేదు, సంతోషం అంతయు అస్తమించిందంట. ప్రియులారా, ఎందుకు అస్తమించింది, ఎందుకు ఆనందం లేదంటే వారి హృదయాల్లో దేవుడే లేనప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవుని వాక్యానికి ప్రకారంగా నడవనప్పుడు ఇక దేవుని ఆనందం, దేవుని సంతోషం వారిలో. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, దేవుని కృపను బట్టి దేవుని ఆనందాన్ని, దేవుని సంతోషాన్ని పొందుకోవాలన్నదే దేవుని యొక్క కోరిక. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మనకి ఈ లోకంలో లోకానందము, లోక సంతోషం అనేది అశాశ్వతమైనది. శాశ్వతమైనటువంటి ఆనందం, సంతోషం మనం పొందుకున్నప్పుడు చాలా గొప్పగా దేవునికి ఇష్టమని పిల్లలుగా మనం, పాత్రలుగా మనం దేవునిలో వాడబడుతూ దేవునితో నిత్యము ఆనందంతో సంతోషంతో గడుపుతాం. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, నాయన, ఈ యొక్క